హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. పిల్లలందరికీ జూన్ 12 నుంచి స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతాయి. ఈ పాటికి అందరూ కార్పొరేట్ స్కూల్స్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్స్ అయినా వాళ్ళ స్కూళ్ళల్లోనే బుక్స్ కొనమని ఒక ఆర్డర్ అయితే వస్తుంది. అందరూ ఈ పాటికి బుక్స్ అయితే తీసుకొనే ఉంటారు, ఆన్లైన్ ద్వారా కానీ లేదు షాపింగ్కి వెళ్ళి. మరి ఆ బుక్స్కి తగ్గట్టు కవర్స్ అయితే వేయడం మొదలుపెట్టారా? మేమైతే టెక్స్ట్ బుక్స్కి పిల్లల బ్యాగ్లోంచి ఈజీగా తీసుకోవడానికని నైలాన్ కవర్స్ అయితే ట్రాన్స్పరెంట్వి వేసాం. అలాగే వాటికి సరిపోకపోతే మళ్ళీ బ్రౌన్ కలర్ తెప్పించుకొని నేను, మా కోడలు, మా వారు, నా పెద్ద మనవడు ఎవరికి తోచిన అట్టలు వాళ్ళు వేసాం. ఇందులో చాలా సులువుగా ఎలా వేసుకుంటారు అన్నది కూడా మీకు చూపించాను. అవి ట్రాన్స్పరెంట్ సరిపోక మళ్ళీ బ్రౌన్ కలర్ కూడా తెప్పించుకున్నారు. మేము అట్టలు వేసి ఇస్తే మా చిన్న మనవడు దానికి లేబుల్స్ అంటించుకున్నాడు. పూర్వం ఆ రోజుల్లో ఇలాగా ట్రాన్స్పరెంట్ అంటాలని బ్రౌన్ షీట్స్ అని ఏం లేవండి. మాకైతే మా నాన్నగారు వాళ్ళు ఇలాంటివి ఏం పెద్ద లేవు. న్యూస్ పేపర్స్ వేసుకునేవాళ్ళం, లేదు అంటే చీరల మడతల్లో కవర్స్ పెట్టేవారు కదా, అవైతే మేము వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అంతా కలియుగం, ఫ్యాషన్ ప్రపంచం అయిపోయి పిల్లలకి డబ్బు విలువ తెలియక రకరకాలు అట్టలు, రకరకాల లేబుల్స్ అవి. మా చిన్నతనంలో డిఈఓ అని స్కూల్స్కి ఇన్స్పెక్షన్ వచ్చేవారు. అప్పుడు మా టీచర్లు చెప్పేవారు, పుస్తకాలకి అట్టలు నీట్గా వేసుకొని రండి అని. అప్పుడు మేము చాలా మటుకు న్యూస్ పేపర్లే వేసుకునేవాళ్ళం. ఇంత సీన్ అయితే లేదు మా దగ్గర. ఇలా స్కూళ్ళకి అట్టలు వేసి పంపిస్తే బుక్స్ రూపులు చక్కగా ఉంటాయి, లుక్ బాగుంటుంది అని ఒక ఉద్దేశంతోనే ఇలా కవర్స్ అయితే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇప్పుడు బలవంతంగా చక్కగా వాళ్ళ బుక్కులకి వాళ్ళ అమ్మల చేత, వాళ్ళ నాన్నల చేత. ఇంకో విషయం అండోయ్, బుక్స్కి అట్టలు వేయబడును అని కూడా చాలామంది బోర్డులు పెడుతున్నారు. అంటే ఒక బుక్కు అట్ట వేస్తే 5 కానీ 10 కానీ రూపాయలు తీసుకుంటున్నారు. ఆ లెక్కన పిల్లలకి 200 బుక్స్, నోట్సులు, టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిపి దగ్గర 50-60 బుక్స్ పైనే ఉంటాయి. ఆ లెక్కను చూడండి ఎంత గణించుకుంటున్నారు. ఎందుకు ఒక్క 10 నిమిషాలు మనం కానీ ఆ అట్టలకి స్పేర్ చేసామంటే టైము, పిల్లల అట్టలు అయితే అయిపోతాయి. డబ్బు విలువ తెలిసిన వాళ్ళు పైకి పుస్తకాల అట్టలకు కూడా ఖర్చు పెట్టరండి. ఏదో వచ్చి రానట్టయినా వేసుకోవాలి కదా. నేనైతే ఆశ్చర్యపోయాను. హైదరాబాద్లో 4-5 చోట్ల బుక్స్కి అట్టలు వేయబడును అనే బోర్డులు చూసి, ఓహో ఇలా కూడా ఉందా, ఇలా కూడా డబ్బు ఆర్జన చేసుకుంటున్నారా అని. నిజమే, మనకి ఒళ్ళు బద్ధకాలు ఎక్కువైపోతే అలాగే ఉంటుంది. మన పని మనం చేసుకుంటే ఎవ్వరూ అక్కర్లేదు. అట్టలు వేసుకోవడం కూడా ఒక పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా, పిల్లలకి దగ్గరుండి నేర్పించారు. మా పెద్ద మనోడికి అలాగే ఒక బుక్కు కొంచెం వంకర వచ్చింది, రెండో బుక్కు అలా వేస్తే అదే వస్తుంది. ఎప్పుడైనా సరే డాక్టర్ అయినా అంతే, ఒక ఆపరేషన్ చేస్తే తేడా వచ్చినా రెండో ఆపరేషన్కి వాడు సరిపడతాడు. అలాగే ఒక అట్ట మనం సమంగా వేయలేదని వాళ్ళని ఇచ్చేయకూడదు. 2-3 అట్టలు వేసాక వాళ్ళకే తెలుస్తుంది, ఇదేంటి నేను వేసిన అట్ట ఇలా వచ్చింది, వాళ్ళు వేసిన అట్టలు ఆ కవర్స్ అంత బాగా వచ్చాయని. ప్రతి ఒక్కరికి పిల్లలకు అట్టలు వేయడంలోనే ఈ 4 రోజులు కూడా హడావిడిగా ఉంటారు. మావైతే కంప్లీట్ అయ్యాయండి. నోట్ బుక్స్కి అలాగే టెక్స్ట్ బుక్స్కి కవర్స్ అయితే వేసాం. పైన నేమ్స్ అవి రాసుకున్నారు, నీట్గా సర్దుకున్నారు. ఇంకా ఈ బుక్స్ అన్నీ బ్యాగ్లోకి వెళ్ళాలి. పెద్ద మనవాడు 10th క్లాసు, చిన్నవాడు 3rd క్లాసు. ఇప్పుడు ఉంటుంది ఇంకా అసలు పండుగ. పుస్తకాల్లో వాళ్ళని ఇన్నాళ్ళు నెల రోజులు ఆడుతూ పాడుతూ గడిపారు కదా, ఇప్పుడు ఒక్కసారి పెన్సిలు పెన్ను పట్టుకొని రాయగానే అప్పుడు వస్తాయి మెడ నొప్పులు, చేతుల నొప్పులు. ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు బుక్స్ కవర్స్ గురించి నాకు తెలిసిన విషయం నేను చెప్పాను. నచ్చితే ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఇలా పిల్లలకి కవర్లు వేశారు, లేదు డబ్బులు ఇచ్చి కవర్లు వేయించారు, కామెంట్ రూపంలో తెలియజేస్తారా? మరి మేమైతే 4 కూర్చొని చక్కగా వేసుకున్నాం మా పిల్లల అట్టలు. మరి మీరేం చేశారో తెలియజేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తా. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి, మీ పార్థ.